హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు కన్నడ హీరో కిచ్చా సుదీప్ యాడ్ చేసిన సారథి మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. కిచ్చా సుదీప్ కన్నడలో మంచి క్రేజ్ ఉన్న హీరో. ఆయన హీరోగా నటించిన సినిమానే హెబ్బులి. ఈ సినిమా 2017లో థియేటర్స్లో రిలీజ్ అయింది. చాలా కాలం తర్వాత తెలుగులో సారథి అనే మూవీగా ఆహాలో రీసెంట్గా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రామ్ ఆర్మీలో స్పెషల్ ఫోర్స్లో పనిచేస్తూ ఉంటాడు. ఒకానొక ఆపరేషన్లో అతను డాక్టర్ నందిని అనే అమ్మాయిని కాపాడతాడు. అప్పటి నుంచి ఆమె అతన్ని ఇష్టపడుతూ ఉంటుంది. అదే సమయంలో అతని అన్నయ్య సత్యమూర్తి చనిపోయినట్టుగా వార్త వస్తుంది. సత్యమూర్తి కలెక్టర్గా పనిచేస్తూ ఉంటాడు. ఆయన గురించి ఆలోచిస్తూ రామ్ తన సొంత ఊరికి వెళ్తాడు. వదిన అనురాధని, ఆమె కూతుర్ని ఓదారుస్తాడు. సత్యమూర్తి విరేసుకుని చనిపోయాడని తెలిసి రామ్ ఆశ్చర్యపోతాడు. అతని అన్నయ్య పిరికివాడు కాదని, జరిగిందేంటో తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో అతని ఎవరో రహస్యంగా అబ్జర్వ్ చేస్తున్నట్టు, ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. దాంతో తన అన్నయ్య మరణం పట్ల అతనికి ఇంకా అనుమానం పెరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ మర్డర్ వెనక మిస్టరీని ఛేదించడానికి రంగంలో దిగుతాడు. ఆ ప్రయత్నంలో అతనికి కబీర్, రెడ్డప్ప, అమిత్ షా పేర్లు వినిపిస్తాయి. అప్పటి నుంచి రామ్ ఆ ముగ్గురు గురించి వెంటాడడం మొదలు పెడతాడు. అసలు ఈ ముగ్గురు ఎవరు? ఆ ముగ్గురితో సత్యమూర్తికి ఉన్న సంబంధం ఏంటి? ఈ విషయం తెలుసుకోవడంలో రామ్ ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నాడు? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఇలాంటి కథలు గతంలో చాలానే వచ్చేసాయి. ఏమాత్రం కొత్తదనం లేకుండా కథలో రొటీన్ వేలో స్టోరీని, స్క్రీన్ ప్లేని చెప్పడానికి ట్రై చేశాడు డైరెక్టర్. ఈ మొత్తం కంటెంట్లో హీరో అన్నయ్యని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఆ నిజాలను తెలుసుకోవడంలోనే ఉంటుంది స్టోరీ అంతా. అయితే నెక్స్ట్ ఏం జరుగుతుందన్న ఇంట్రెస్ట్ ఆడియన్స్లో కలగదు. ప్రతి సీన్ ప్రెడిక్టబుల్గా అనిపిస్తూ ఉంటుంది. విలన్స్ ముగ్గురిని ఒకరి తర్వాత ఒకరిని ఇంట్రడ్యూస్ చేస్తారు, కానీ వాళ్ళ క్యారెక్టర్లో అంత బలం అయితే లేదు. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే ఈ సినిమా డైరెక్టర్ మంచి స్టోరీ రాసుకోలేదు. అలాగే స్క్రీన్ ప్లే కూడా చాలా రొటీన్ వేలో తీసుకెళ్లాడు. ఎక్కడా కూడా జనాలకి ఇది ఇంపాక్ట్ఫుల్గా అనిపించదు. సినిమాలో చూపించిన లవ్, రొమాన్స్, ఎమోషన్స్ ఇవి ఆడియన్స్కి అస్సలు కనెక్ట్ కావు. డిఫరెంట్గా చూపించినప్పటికీ కిచ్చా సుదీప్ లుక్ కూడా అంతగా ఆకట్టుకోదు. సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే, అక్కడక్కడ బాగుంది. ఎడిటింగ్ అస్సలు బాగాలేదు. ఈ సినిమాకి అందించిన సంగీతం కూడా అస్సలు ఆకట్టుకోదు. 2 పాటలు ఉన్నాయి, తెలుగు డబ్బింగ్ అస్సలు బాగాలేదు. అవి తీసేస్తే ఇంకా బాగుండేది. అసలు డబ్బింగ్ మీద కొంచెం కూడా ఇంట్రెస్ట్ చూపించినట్టుగా అనిపించలేదు. బీజిఎం విషయానికి వస్తే పాటలుగా ఓకే అనిపించింది. ఓవరాల్గా కన్నడలో హెబ్బులిగా రూపొందించిన ఈ సినిమా తెలుగులో సారథి అనే టైటిల్తో రిలీజ్ చేశారు. సినిమాలో ఎప్పటికప్పుడు హీరోని ఎలివేట్ చేయడానికి ట్రై చేస్తూ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేని గాలికి వదిలేశాడు డైరెక్టర్. దాంతో హీరోయిజం ఎలివేట్ కాలేదు, స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కూడా వర్కౌట్ కాలేదు. ఇంకా సినిమాకు విషయానికి వస్తే పాత సినిమానే కొత్త థియేటర్లో వేసి చూసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. నాకైతే ఈ సినిమా అసలు ఎక్కలేదు. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 2/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.